కేరళలో ఒక ఎమ్మెల్యే భార్య కష్టపడి అంకితభావం పట్టుదలతో రాష్ట్ర పోలీస్ బెటాలియన్ కు ఎంపికయ్యారు. సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 6 నెలల శిక్షణ తర్వాత పాజింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్నారు. భార్య సాధించిన విజయాన్ని ఎమ్మెల్యే ఎంతో గర్వంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో విస్తృత స్థాయిలో ప్రశంసలైతే వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సంఘటన బ్యాక్డోర్ నియామకాలకు సంబంధించిన ఆరోపణలకు అతీతమైనదని అభినందిస్తున్నారు. ఒక ఎంపికైన ప్రజాప్రతినిధి భార్య పోటీ పరీక్షల్లో పాల్గొని స్వయం శక్తితో ఎంపిక కావడం సామాన్య విషయం కాదని పేర్కొంటున్నారు. ఇందుకు ప్రేరేపించి మద్దతు ఇచ్చినందుకు ఎమ్మెల్యేను కూడా అభినందిస్తున్నారు. కేరళ రాష్ట్రంలోని తిరువాంబడి ఎమ్మెల్యే లింటో జోసెఫ్ భార్య గణితంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన కె అనుష కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ KPSC నిర్వహించిన సివిల్ పోలీస్ ఆఫీసర్ CPO పరీక్షల్లో విజయం సాధించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో త్రిశూర్లోని కేరళ పోలీస్ అకాడమీలో ప్రవేశించి ఇటీవలే 9 నెలల శిక్షణ పూర్తి చేసుకున్నారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకుని కజు కేరళ ఆర్మ్ పోలీస్ విమెన్స్ బెటాలియన్లో భాగమయ్యారు. త్వరలో విధుల్లో చేరనున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే పాజింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దిగిన ఫోటోను షేర్ చేసి విషయాన్ని ఎమ్మెల్యే జోసెఫ్ పోస్ట్ చేశారు. తన భార్య సునీత 3 ఉద్యోగాలు ఎంపికైందని, కానీ ఆమె పోలీస్ వృత్తినే ఎంచుకున్నారని తెలిపారు. భార్య కొత్త పాత్రపై తన ఆనందాన్ని పంచుకున్నారు. ఆమె ఉద్యోగం చేయడం ప్రజాప్రతినిధులకు కూడా తమ కుటుంబాల మనుగడకు పోషకుల అవసరమనే స్పష్టమైన సందేశాన్ని వెల్లడిస్తుందని కూడా ఆయన జత చేశారు. దీనిపై సాధారణ నెటిజన్లతో పాటు స్నేహితులు, క్లాస్మేట్స్, తోటి ఎమ్మెల్యేలు, మంత్రులు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే భార్య అయిన తన కలల వృత్తిని చేపట్టడానికి చేసిన కృషిని, ఆమె సంకల్పాన్ని ప్రశంసించారు. ఒక ఎమ్మెల్యే భార్య పోలీస్ ఉద్యోగం చేయడం తనకు తెలిసి ఇదే మొదటిసారి అని రాష్ట్ర ప్రజా పనులు, పర్యాటక శాఖ మంత్రి PA మొహమ్మద్ రియాజ్ పేర్కొన్నారు. కాగా జోసెఫ్, అనుష మధ్య అనుబంధం వారి విద్యార్థి ఉద్యమం నుంచే ప్రారంభమైందని బలపడింది. జోసెఫ్ SFI జిల్లా కార్యదర్శిగా పనిచేస్తుండగా అనుష దాని ఏరియా కార్యదర్శిగా ఉన్నారు. MSc మ్యాథ్స్ చదువుకున్నారు. తమ ఆదర్శాలు, అభిరుచులు ఒకటి కావడంతో సామాజిక, మతపరమైన భేదాలను దాటి ఒక్కటయ్యారు. 2021 కోవిడ్ ఆంక్షల సమయంలో వారి వివాహం జరగడం విశేషం. కేరళ వరదల సమయంలో చేసిన సహాయక చర్యల ద్వారా జోసెఫ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపునైతే తెచ్చుకున్నారు. అయితే ఒక గిరిజన కాలనీలో క్యాన్సర్ రోగి అంబులెన్స్ ఎక్కడానికి సహాయం చేస్తున్న సమయంలో జోసెఫ్ కుడికాలుకు గాయమైంది. ఆయన గాయంతో బాధ భరిస్తూనే ప్రజా, రాజకీయ కర్తవ్యాలను కొనసాగించారు. దీంతో LDF కూటమి ఆయన్ను తిరుంబాబడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేసింది. గత ఎన్నికల్లో విజయంతో అసెంబ్లీలో ప్రవేశించారు. ఒక మంచి భర్తగా, ప్రజలకు సేవ చేసే ఎమ్మెల్యేగా లింటో జోసెఫ్ ప్రజల చేత శభాష్ అనిపించుకున్నారు. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.